Hello, welcome to online classes ABN and PRR College of Science, Kovoru. Third BCom General 6th semester paper Financial Services. Paper Financial Services. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఈ యొక్క ఫైనాన్స్ సర్వీస్ యొక్క టైప్స్ ఏంటి అన్నది మనం తెలుసుకున్నామండి. సో ఈరోజు మనం చేసుకునే టాపిక్ ఏంటంటే ఈ యొక్క ఫస్ట్ యూనిట్లో బ్యాంకింగ్ కంపెనీస్. బ్యాంకింగ్ కంపెనీస్ అంటే ఈ యొక్క బ్యాంకింగ్ సంస్థలు అన్నవి ప్రతి దేశంలోని ఆర్థిక వ్యవస్థకు మూడు స్తంభాలు మనం చెప్పచ్చండి. సో మనం మొట్టమొదటిగా చెప్పుకున్న టాపిక్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మొదటి యొక్క టాపిక్లో ఈ యొక్క ఫైనాన్షియల్ సిస్టమ్ అన్నది ఫోర్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఒకటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్, ఫైనాన్షియల్ మార్కెట్, ఫైనాన్షియల్ సర్వీసెస్. అంటే విత్త సంస్థలు, విత్త పత్రాలు, విత్త మార్కెట్, విత్త సేవలు కింద మనం డివైడ్ చేయడం జరిగింది. ఆ యొక్క ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లోనే ఒకటైందే ఈ యొక్క బ్యాంకింగ్ కంపెనీస్. ఒకటైందే ఈ యొక్క బ్యాంకింగ్ కంపెనీస్. ఈ యొక్క బ్యాంకింగ్ కంపెనీస్ కోసం మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ బ్యాంక్ ఈజ్ ఏ ఇన్స్టిట్యూషన్ విచ్ మెనీ డీల్స్ విత్ అండ్ క్రియేట్ ఇట్ ఎక్స్పెక్ట్స్ డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్, మేక్ ద ఫండ్స్ అవైలబుల్ టు those who need them and helps in the remittance of the money from one place to another place. సో మన యొక్క ఈ యొక్క బ్యాంకింగ్ సంస్థలు అనేవి ఆర్థిక పరంగా చాలా ముఖ్య పాత్ర వహిస్తాయని మనం చెప్పచ్చండి. ఇక్కడ కేవలం ద్రవ్యపరమైన అలాగే అప్పుపరమైన అంటే లోన్కి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి ఈ యొక్క సంస్థల్లో. అలాగే ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు సేకరించడం, అలాగే ఆ ఫండ్స్ అన్నవి ఎవరికైతే అవసరం ఉంటాయో వాటికి రుణాల రూపంలో మంజూరు చేయడం లాంటి కార్యకలాపాలన్నీ కూడా ఈ యొక్క ఏ ప్లేస్లో అయితే జరుగుతూ ఉంటాయో అంటే యాక్టివిటీస్ అన్నీ కూడా దాన్ని మనం బ్యాంకింగ్ సంస్థ అని మనం చెప్పచ్చండి. అంటే ఎక్స్పెక్టింగ్ డిపాజిట్స్, ఇవి లెండింగ్ లోన్స్. సో ఈ రెండు యాక్టివిటీస్ ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో అంటే డిపాజిట్లు సేకరించడం, రుణాలు మంజూరు చేయడం, ఇలాంటి యాక్టివిటీ అనేది ఎక్కడైతే జరుగుతుంటుందో అక్కడ మనకి ఈ యొక్క ఆ యొక్క సంస్థని ఆ యొక్క ప్లేస్ని మనం బ్యాంకింగ్ సంస్థలు మనం చెప్పచ్చండి. సో మనకి ఒక డెఫినేషన్ చూసుకుంటే ఈవెన్ అకార్డింగ్ టు క్రౌజర్, ఏ బ్యాంక్ కలెక్షన్ మనీ ఫ్రమ్ దోస్ హూ హ్యావ్ ఇట్ టు స్పేర్ ఆఫ్ హూ ఆర్ సేవింగ్ ఇన్ అవుట్ ఆఫ్ దేర్ ఇన్కమ్స్ అండ్ లెండ్స్ దిస్ మనీ టు దిస్ హూ రిక్వైర్ ఇట్. సో మనకి క్రౌజర్ మహాశయులు ఏం చెప్తున్నారు అంటే మనకి ఎక్కడైతే మిగులు ద్రవ్యం ఉంటుందో సో ఆ యొక్క మిగులు ద్రవ్యాన్ని ఆ యొక్క ఎవరికైతే అంటే మిగులు ద్రవ్యం మిగిలిన ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ ద్రవ్యాన్ని డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ చేసిన దాన్ని ఏ విధంగా మళ్ళీ వాళ్ళకి ఏ రూపంలో అవసరమవుతుందో ఆ అవసరం ఉన్న ప్లేసెస్ కానీ లేకపోతే ఆ యొక్క ప్రాంతానికి కానీ సప్లై చేయడానికి ఈ యొక్క బ్యాంకింగ్ సంస్థలన్నీ మనకి ఉపయోగపడుతుంటాయి. అంటే క్రౌజర్ మహోత్సవాలు ఏం చెప్తున్నారంటే మిగులు ద్రవ్యం కలిగిన వ్యక్తులు లేదా సంస్థలను డిపాజిట్ రూపంలో ద్రవ్యాన్ని సేకరించి ఆ యొక్క అవసరమైన వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ అందజేసే వ్యక్తి లేదా సంస్థనే ఈ యొక్క బ్యాంకింగ్ సంస్థలు అంటున్నారండి ఎవరు క్రౌజర్ మహాశయులు. అలా అకార్డింగ్ టు ఇండియన్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 సెక్షన్ 5 సబ్సెక్షన్ బి ప్రకారం ఏం చెప్తున్నారంటే ద ఎక్స్పెక్టింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లెండింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ డిపాజిట్స్ ఆఫ్ ద మనీ ఫ్రమ్ ద పబ్లిక్ రీపేబుల్ ఆన్ డిమాండ్ ఆర్ అదర్వైజ్ విత్డ్రాపేబుల్ చెక్ డ్రాఫ్ట్ ఆర్ అదర్వైజ్. సో ఇక్కడ బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 సెక్షన్ 5 సబ్సెక్షన్ బి ప్రకారం ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ఖాతాదారుల డిమాండ్ చెక్ ద్వారా కానీ డ్రాఫ్ట్ ద్వారా కానీ మరి ఏమైనా పత్రం ద్వారా కానీ చెక్ ద్వారా కానీ మరి ఏమైనా పత్రం ద్వారా తిరిగి వారికి చెల్లించే షరతు మీద డిపాజిట్ను సేకరించి ఆ సొమ్మును రుణాలను ఇవ్వడానికి కానీ పెట్టుబడికి కానీ ఉపయోగించే బ్యాంకింగ్ దాన్నే బ్యాంకింగ్ వ్యాపారం అంటారని ఇక్కడ చెప్తున్నారండి బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 సెక్షన్ 5 సెక్షన్ బి. సో ఇక్కడ కొన్ని లక్షణాలు చూసుకున్నప్పటికీ డీల్స్ మనీ. సో ఇక్కడ వ్యవహారాలన్నీ కూడా నగదు పరంగానే జరుగుతుంటాయి. ఎందువల్లంటే డిపాజిట్ సేకరించడం కానీ రుణాలు మంజూరు చేయడం కానీ ఈ వ్యవహారం రెండూ కూడా నగదుతో జరుగుతాయి. ఇక్కడ వ్యవహారాన్ని కూడా నగదు వ్యవహారాలు జరుగుతుంటాయి. ఈ డీల్స్ విత్ మనీ అడ్వాన్సింగ్ ప్రొవైడింగ్ లోన్స్. సో రుణాలు అనేవి మంజూరు చేస్తుంటాం. సో ఇలాగా రుణాల రూపంలో మనం యొక్క అడ్వాన్స్ అన్ని మంజూరు చేస్తుంటాం కాబట్టి ఇది కూడా నగదు వ్యవహారం. ఇట్ ఆల్సో డీల్స్ విత్ క్రెడిట్. ఇట్ ఈస్ ద అబిలిటీ టు క్రియేట్ క్రెడిట్. సో ఇక్కడ
పరపతి అనేది సృష్టిస్తూ ఉంటుందండి. పరపతి అనేది సృష్టిస్తుంది. ఎలాగా? డిపాజిట్లు సేకరిస్తుంది, రుణాలు మంజూరు చేస్తుంది. అంటే ఈ రెండు మధ్యలో ఒక యాక్టివిటీ అనేది జరుగుతుంది. సో ఆ యాక్టివిటీ మనం క్రెడిట్ క్రియేషన్ అని మనం చెప్పొచ్చు. అదే పరపతిని సృష్టించడం అని మనం చెప్తామండి. అలాగే ఇట్ ఈస్ యూనిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ క్రియేట్ డిమాండ్ డిపాజిట్స్ విచ్ సేవ్స్ ఆఫ్ మీడియం ఎక్స్చేంజ్ అండ్ రిజల్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ మేనేజింగ్ పేమెంట్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ ద కంట్రీ. సో ఇక్కడ వ్యవహారాన్ని కూడా ఒక దేశపరంగా చూసిన వాడికి బ్యాంకింగ్ వ్యవహారాలు అన్నవి క్యాష్ అన్నది కానీ, లేకపోతే నగదు అన్నది కానీ, డిపాజిట్ రూపంలో కానీ, రుణ రూపంలో కానీ ఇక్కడ మారుతూ ఉంటుందండి. సో ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో అంటే ఇవి మంచి లాభాధ్యేయంతో ఉద్దేశంతో పనిచేస్తాయి కాబట్టి ఆ యొక్క లాభ ఉద్దేశంతో వేసినప్పుడు ఈ యొక్క డిమాండ్లు కానీ డిపాజిట్లు కానీ వల్ల దేశానికి కూడా ఆర్థికపరమైన ప్రయోజనాన్ని సమకూరుతుందని చెప్పొచ్చండి. సో ఈ కంపెనీస్ అన్నీ కూడా ఏంటంటే బ్యాంకింగ్ కంపెనీలన్నీ మెయిన్ మోటివేషన్ అంటే ప్రాఫిట్ మోటివ్తో పనిచేస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ ద కమర్షియల్ ఇన్స్టిట్యూషన్, ఇట్ ఎయిమ్స్ అట్ ఎర్నింగ్ ప్రాఫిట్. సో ఇది యొక్క ఎయిమ్ ఏంటంటే ప్రాఫిట్ మోటివ్తో పనిచేస్తూ ఉండాలి అనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటాయండి. అలాగే ఈ డిమాండ్ సృష్టించి చెల్లింపులు మార్పిడికి కానీ సహాయకారిగా వ్యవహరిస్తూ ఉంటుందండి. ఇలాంటి లక్షణాలని ఏ అయితే సంస్థలు ఉంటాయో దాన్ని మనం బ్యాంకింగ్ సంస్థలు అని చెప్పొచ్చండి. సో ఒకసారి రిపీట్ చేద్దామండి. సో డీల్స్ విత్ మనీ, ఇక్కడ వ్యవహారాలు కూడా నగదు జరుగుతాయి. సో అలాగే అడ్వాన్సింగ్ ప్రొవైడింగ్ లోన్స్, రుణాలను మంజూరు చేస్తూ ఉంటుంది. అలాగే క్రెడిట్ క్రియేషన్ పర్పస్ సృష్టిస్తూ ఉంటుంది. అలాగే దీని యొక్క మెయిన్ మోటివేషన్ అంటే ప్రాఫిట్ మోటివ్తో పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఏవైతే చెల్లింపులు ఉంటాయో సో ఆ యొక్క చెల్లింపులను డిపాజిట్లను సృష్టించి చెల్లింపుల మార్పిడికి ఇవి సహాయకారిగా వ్యవహరిస్తాయని ఈ లక్షణాలు దేనికైతే ఉంటుందో దాన్నే మనం బ్యాంకింగ్ కంపెనీస్ అని మనం చెప్పొచ్చండి. సో అలాగే ఈ యొక్క బ్యాంకింగ్ కంపెనీస్ అన్నవి బ్యాంకింగ్ కంపెనీస్ కెన్ కంట్రిబ్యూట్ టు కంట్రీ ఎకానమిక్ డెవలప్మెంట్. సో ఇక ఆర్థిక అభివృద్ధిలో భారతదేశంలోని కానీ లేకపోతే ఏదైనా దేశంలో ఈ యొక్క బ్యాంక్ కంపెనీల యొక్క పాత్ర ఏంటి అన్నది మనం ఇప్పుడు ఒకసారి మనం డిస్కస్ చేసుకుందామండి. సో వాటిల్లో మొట్టమొదటి వచ్చరికి క్యాపిటల్ ఫార్ములేషన్. మొట్టమొదటిగా వచ్చేటండి క్యాపిటల్ ఫార్ములేషన్ అంటే ఏంటి? తెలుగులో మనం దీన్ని మూలధన కల్పన అని మనం చెప్పొచ్చండి. అంటే ఇక్కడ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనం చూసుకునేప్పటికీ క్యాపిటల్ ఫార్ములేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిటర్మిన్ ద ఎకానమిక్ డెవలప్మెంట్. సో అభివృద్ధి చెందిన దేశంలో ఈ యొక్క మూలధన కల్పన అనేది అతి ముఖ్యమైన పాత్ర వహిస్తుందని మనం చెప్పొచ్చు. ద బేసిక్ ప్రాబ్లమ్ ఆఫ్ ద డెవలపింగ్ ఎకానమిక్ is slowly rate of the capital formation. Bank promote the capital formation. They encouraging the habit of saving among people. The mobilizing ఐడియల్ రీసోర్స్ ఫర్ ద ప్రొడక్షన్ పర్పస్. సో ఇక్కడ మూలధన కల్పన అన్నది చాలా ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పొచ్చండి. ఎందువల్లంటే మూలధనం అన్నది ప్రతి దేశంలో ఉన్న ఇండస్ట్రీస్ కానీ పరిశ్రమలు కానీ అతి ముఖ్యం అని మనం చెప్పొచ్చండి. బేసికలీ ప్రాబ్లం అంటే ఏ దేశంలో అయినా కూడా ఎక్కువగా మూలధన కల్పన అనేది పెద్ద సమస్య కింద ఉంటుందని మనం చెప్పొచ్చండి. అలాగే ఈ యొక్క దీన్ని ఎలా ప్రమోట్ చేయాలి ఏంటి అన్నది కూడా ఇక్కడ పెద్ద సమస్య కింద ఉంటుంది. సో ఈ యొక్క ఆర్థిక అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనం చూసుకునే సత్వర పరిశ్రమ అభివృద్ధి సరైన మార్గం, చిన్న పరిశ్రమను ప్రోత్సహించడం, అందుకు స్వల్పకాలిక మరియు మధ్యకాలిక రుణాలు బ్యాంకులు అందజేయాలని బ్యాంకులు అనేవి ఆలోచిస్తూ ఉంటాయండి. అలాగే అంతేకాక మరెన్నో సేవలను అందించవచ్చు. అంటే ముడిసరుకుల లభ్యత కానీ వాటి నాణ్యత కానీ మారినప్పుడు మొదలైన విషయాలపై సమాచారాన్ని కూడా ఈ యొక్క బ్యాంకింగ్ సంస్థలు అనేవి అందజేస్తూ ఉంటాయండి. అలాగే మన భారతదేశానికి ఈ యొక్క బ్యాంకింగ్ పరిశ్రమలు వచ్చేసరికి చిన్న పరిశ్రమల నిర్వహణ కానీ వాటి యొక్క ప్రాబ్లమ్స్ కానీ వాటి యొక్క నివారణ ఎలా చేయాలి ఏంటి అన్నదంతా కూడా ఈ యొక్క మూలధన కల్పనలో కొన్ని అంశాలన్నీ తీసుకుంటూ ఉంటుందండి. సో ఇక్కడ బ్యాంక్ ప్రమోట్ ద క్యాపిటల్ ఫార్ములేషన్. ఈ యొక్క బ్యాంక్స్ అన్నీ కూడా క్యాపిటల్ యొక్క ఫార్ములేషన్కి ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్తుంది. అలాగే ద ఎంకరేజింగ్ టు హ్యాబిట్ ఆఫ్ సేవింగ్ అమౌంగ్ పీపుల్. సో వీళ్ళందరికీ కూడా పొదుపు చేసే అలవాటు అనేది ఎంకరేజ్ చేస్తుంది. మొబిలైజ్ ద రీసోర్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ పర్పస్. సో ఈ యొక్క ఏ యొక్క ఉపయోగార్థం వీటికి మనీ అనేది కావాలి, ఎటువంటి అవసరాలు కావాలి, అవసరాలు తీసుకోవడం కోసం ఈ యొక్క మూలధన కల్పన బ్యాంకులను ముఖ్య పాత్ర వహిస్తాయని మనం చెప్పచ్చండి. సో రెండోది వచ్చేటప్పటికి ఈవెన్ ప్రొవిజన్ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ క్రెడిట్. సో ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే బ్యాంక్స్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ద ఫైనాన్షియల్ అండ్ క్రెడిట్ ఫర్ ద ఇండస్ట్రీ అండ్ క్రెడిట్ పిల్లరీ ఆఫ్ డెవలప్మెంట్, క్రెడిట్ లిబరబిలిటీ అండ్ కామర్స్ అండ్ ట్రేడ్. సో బ్యాంక్ బికమ్ ఎన్ ఎవర్ సెంటర్ ఆఫ్ ద ఆల్ కామర్స్ అండ్ ట్రేడ్. బ్యాంక్స్ ఇన్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ ద డెవలపింగ్ ఇంటర్నల్ అండ్ యాజ్ వెల్ ఎక్స్టర్నల్ ట్రేడ్. సో ఇక్కడ వర్తక వ్యవసాయాల సహాయాల్లో
ఫైనాన్స్ కానీ వాటి యొక్క అభివృద్ధిని కానీ అంటే విత్త సహాయాలు కానీ లేకపోతే అరువు వ్యవహారాల్లో అంటే లోన్ రూపంలో కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తున్నాయని మనం చెప్పొచ్చండి. వెరీ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ద ఫైనాన్స్ ఆర్ క్రియేట్ ఫర్ ద ఇండస్ట్రీ అండ్ ట్రేడ్. వర్తకం మరియు పరిశ్రమల యొక్క అభివృద్ధిలో ఈ యొక్క విత్త సహాయం కానీ లేకపోతే అరువు వ్యవహారాల్లో కానీ ముఖ్య పాత్ర వహిస్తుంది. అలాగే ఒక మూల స్తంభం అంటే ఈ యొక్క రుణం మంజూరు చేయడంలో ఈ యొక్క సంస్థలకి ఒక మూల స్తంభం లాంటిదని మనం చెప్పొచ్చండి. అలాగే క్రియేటివ్ లిబరల్ కాంబినేషన్ ట్రేడ్. సో ఇక్కడ ఈ యొక్క వాణిజ్యంలో కానీ ట్రేడ్లో కానీ అతి సహాయకారిగా కూడా ఉపయోగపడుతుందని మనం చెప్పొచ్చండి. మొత్తం ఏదైతే వ్యవహారాలు జరుగుతుందో కామర్స్ కానీ ట్రేడ్ కానీ అంటే వాణిజ్యం కానీ లేకపోతే వర్తకం కానీ యొక్క పాత్రలో అతి ముఖ్యమైన ముఖ్య పాత్ర వహిస్తుందని, అలాగే ఈ యొక్క డెవలప్మెంట్కి అతి ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్ కానీ అంటే బహిర్గతంగా కానీ అంతర్గతంగా కానీ ఈ యొక్క బ్యాంకింగ్ సంస్థలు అనేవి ఈ యొక్క విత్త సహాయకారిగా కానీ రుణాలు మంజూరు చేయడం ముఖ్య పాత్ర వహించి అభివృద్ధిలో తోడ్పడుతుందని మనం చెప్పొచ్చండి. అలాగే నెక్స్ట్ వచ్చేవాడికి ఈవెన్ మోటివేషన్ ఆఫ్ ఎకానమీ. సో ఇక్కడ మోటివేషన్ ఆఫ్ ఎకానమీ వచ్చేటప్పటికి ఈ యొక్క పాత్ర చూసుకునేప్పటికి మనకి ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యత్వాన్ని మనం ఆపాదించడం అని చెప్పొచ్చండి. సో ఇక్కడ తెలుగులోని ఏంటి ఆర్థిక వ్యవస్థను ద్రవ్యత్వాన్ని ఆపాదించడం అని చెప్పొచ్చండి. సో ఇక్కడ దేశంలోని ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యత్వాన్ని ఆపాదించడం ద్వారా వర్తకం, వాణిజ్యం మరియు పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతుందని మనం చెప్పొచ్చండి. సో ఎప్పుడైతే దేశంలో మనం పరిశ్రమలు కానీ కామర్స్ వాణిజ్యాన్ని కానీ వర్తకాన్ని కానీ ఎప్పుడైతే అభివృద్ధి చేస్తామో అప్పుడు ఈ యొక్క ద్రవ్యత్వాన్ని మనం పెంచుకోవచ్చని మనం చెప్పొచ్చండి. అలాగే వీటిని మనం ఎలాగంటే ఇక్కడ రుణాలు కొనుగోలు చేయడం కానీ కానీ లేకపోతే గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాల్లో వాటిని అభివృద్ధిపరచడం ద్వారా కానీ ఈ యొక్క దాన్ని మనం మోటరైజేషన్ ఆఫ్ అది ఇవి మోటరైజేషన్ ఆఫ్ ఎకానమీ అనేది మనం పెంచుకోవడం జరుగుతుందండి. సో తర్వాత వచ్చేప్పటికి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మానిటరీ పాలసీ. సో ఇక్కడ ఈ యొక్క ద్రవ్య విధాన్ని మనం అమలుపరచడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ యొక్క మానిటరీ పాలసీ వచ్చేటప్పటికి మనకి ఎకానమీ డెవలప్మెంట్ నీడ్ ద పీరియడ్ ఆఫ్ ద మానిటరీ పాలసీ బట్ ఏ వెల్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాంకింగ్ ఈజ్ ది నెసరీ ప్రీ కండిషన్స్ ఫర్ ద ఎఫిషియెంట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద మానిటరీ పాలసీ. సో ఇక్కడ ఆర్థిక పరంగా చూసుకున్న ద్రవ్య విధానం అమలుపరచడంలో మనకి ఈ యొక్క సరైన ద్రవ్య విధానాన్ని రూపొందించడం లేకపోతే వాటిని అమలుపరిచి ఏ ఆర్థిక వ్యవస్థకి అయితే అభివృద్ధి చెందుతుంది, ఎలాంటి ఆర్థిక వ్యవస్థను అయితే మనం సరైన విధంగా విధానాన్ని కానీ లేకపోతే రూపొందించడం కానీ లేకపోతే వాటిని అమలుపరచడం కానీ బ్యాంకుల యొక్క పాత్ర చాలా ఉందని మనం చెప్పొచ్చండి. అలాగే ఈ యొక్క ద్రవ్య విధానంలో మనం చూసినప్పటికీ ద్రవ్య విధాన రూపకల్పన మరియు నియంత్రణలో ఈ యొక్క బ్యాంకులు అతి ముఖ్యంగా పాల్గొని వాటి యొక్క దేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో పటిష్టంగా ఉండడం కోసం కూడా ఉపయోగపడుతూ ఉంటుందని మనం చెప్పొచ్చండి. అంటే ఈ యొక్క ద్రవ్య విధానాన్ని అమలుపరచడం అంటే మానిటరీ పాలసీని మనం చేయడం అంటే ఏంటంటే ఇక్కడ ఏదైతే బ్యాంకుల యొక్క లేకపోతే సరైన ద్రవ్య విధానాన్ని ఎప్పుడైతే రూపొందించబడతామో అప్పుడు పరిమితమైన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందిందని మనం చెప్పొచ్చండి. అలాగే సరైన ద్రవ్య విధానాన్ని రూపొందించిన అమలు చేయడంలోనూ అలాగే బ్యాంకుల యొక్క పాత్ర చాలా గణనీయమైనది మనం అలాగే ప్రశంసనీయమైనదని మనం చెప్పవచ్చండి. అయితే ద్రవ్య విధాన రూపకల్పన అన్నది మనకి మరియు అలాగే నియంత్రణలో కూడా బ్యాంకుల యొక్క పాత్ర అతి ముఖ్యమైనది. మనం అలాగే ఆర్థిక వ్యవస్థ యొక్క పటిష్టంగా ఉండడం కోసం కూడా ఈ యొక్క బ్యాంక్ కంపెనీల యొక్క పాత్ర ముఖ్యమని మనం చెప్పొచ్చండి. అలాగే నెక్స్ట్ వచ్చి ఇన్నోవేషన్. సో నూతన విధానాన్ని మనం ఇన్నోవేషన్ ఆర్ ద ఎసెన్షియల్ ప్రీ రిక్వైర్డ్ ఫర్ ద ఎకానమీ డెవలప్మెంట్ దో ద ఇన్నోవేషన్ ఇన్ మోస్ట్లీ ఫైనాన్షియల్ ద బ్యాంక్ క్రియేట్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీస్. సో ఇక్కడ నవకల్పన అనేది కూడా ముఖ్య పాత్ర వహిందని చెప్పొచ్చండి. అంటే నవకల్పన ఎప్పుడైతే మనం నూతన విధానాన్ని అవలంబించగలమో అప్పుడు ఆ యొక్క దేశాన్ని ఆర్థికంగా మనం అభివృద్ధి పరచవచ్చని ఈ యొక్క ఇన్నోవేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం నూతన కల్పనలో మనం చెప్పుకోవచ్చండి. తర్వాత వచ్చేటికి ఎంకరేజింగ్ టు రైట్ టు టైప్ ఆఫ్ ఇండస్ట్రీ సో ఇక్కడ మనం చూసుకునేప్పటికీ బ్యాంక్స్ జనరల్లీ ప్రొవైడ్ ద ఫైనాన్షియల్ రిసోర్స్ టు ద రైట్ type of industry to source of the necessary material, mixture and other inputs in this
వే ఇన్ ఇన్ఫ్లేషన్ నేచర్ అండ్ వాల్యూమ్ ఆఫ్ ఇండస్ట్రీ ఇన్ ప్రొడక్షన్. సో మనకి బ్యాంకింగ్ సంస్థలు కేవలం ఫైనాన్షియల్ సదుపాయాలే కాకుండా బ్యాంకులకి అయితే ఏవైతే రిసోర్స్ కావాలో, ఆ వనరులు కావాలో, ఆ యొక్క ఫైనాన్షియల్ వర్డ్స్ అనేవి ఇండస్ట్రీ సెక్యూర్గా నెసరీ మెటీరియల్స్ కానీ, అంటే మిషనరీ కానీ, లేదా అదర్ ఇన్పుట్స్ కానీ ఏవైతే అవసరం అన్నిటిని కూడా ప్రొవైడ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయండి. అంటే ఇక్కడ ఈ యొక్క వ్యవస్థను ప్రోత్సహించడానికి అందరికీ ఇవి బాగా ఉపయోగపడతాయని మనం చెప్పచ్చండి. అంటే ఇక్కడ కేవలం ఈ యొక్క ద్రవ్య విధానాన్ని ఉపయోగించడంలో మనకి ఆర్థిక అభివృద్ధి కేవలం మనం ఫైనాన్షియల్గానే సపోర్ట్ చేస్తాం, ఫైనాన్షియల్ సపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు కాకుండా, సో ఈవెన్ అదర్వైజ్ ఏ విధంగా అయితే ఇన్పుట్స్ అనేవి అందించగలో, ఆ ఇండియన్ ఇన్పుట్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి, ఆ మెటీరియల్ అనేది ఎక్కడ దొరుకుతుంది, మిషనరీ అనేది ఎక్కడ దొరుకుతుంది అన్న ద్వారా ఈ యొక్క ఎంకరేజ్ ఇండస్ట్రీస్ అన్నట్లని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటుందని మనం చెప్పచ్చండి. సో అలాగే ఇంకా మనం చూసుకునేప్పటికీ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. సో ఇక్కడ వ్యవసాయ అభివృద్ధి అనేది కూడా చాలా ముఖ్య పాత్ర వహించిందని మనం చెప్పచ్చండి. అన్డెవలప్మెంట్ ఎకానమీ ఆర్ ప్రైమరీ అగ్రికల్చర్ ఎకానమీ ఆఫ్ మేజర్ ఆఫ్ ద పాపులేషన్ ఇన్ ద ఎకానమీ ఇన్ లివింగ్ and rules of areas. Therefore, economy development, those economy require the development of agriculture and small scale industries, rural areas. Banks mostly provide the loans agriculture for the development and moderation of the agriculture. సో ఇక్కడ మన భారతదేశంలో అత్యధిక స్థాయిలో చేస్తున్న ప్రజలు డిపెండ్ అయిన ఆ వృత్తి ఏంటి అంటే మనం వ్యవసాయ వృత్తి అని మనం చెప్పచ్చు, వ్యవసాయం అని చెప్పచ్చండి. మోస్ట్లీ ఈవెన్ పర్సన్స్ అండ్ కంపల్సరీ ఎక్కువగా మన భారతదేశంలో లేకపోవచ్చు, అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువ వ్యవసాయం మీద ఆధారపడి వ్యవహారాలను నిర్వహిస్తూ ఉంటారండి. సో ఇక్కడ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రైమరీ అగ్రికల్చర్ ఎకానమీ ఏంటి అంటే మనకి ఇవి అగ్రికల్చర్ అని మనం చెప్పచ్చండి. సో అలాగే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ ద ఎకానమీ ఇన్ ద రూరల్ ఏరియాస్. అలాగే వెనుకబడిన ప్రాంతాల్లో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కువ శాతం మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయాన్ని నిర్వహిస్తూ ఉంటారని మనం చెప్పచ్చండి. సో ఎకానమీ డౌన్ దోస్ ఎకానమీ రిక్వైరింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ అండ్ రూరల్ ఏరియాస్. సో ఎక్కువగా చిన్న తరహా పరిశ్రమలు కానీ వ్యవసాయం మీద ఆధారపడి వెనుకబడిన ప్రాంతాల్లో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కానీ వ్యవసాయాన్ని నిర్వహిస్తుంటారని మనం చెప్పచ్చండి. అలాగే ఈ అన్నిటికీ కూడా మనకి సరైన రుణాలని మంజూరు చేసినప్పుడు మంచి అభివృద్ధిలోకి వెళ్తాయని ఆ యొక్క బ్యాంకుల ద్వారా ఈ యొక్క రుణాలు మంజూరు చేసి ఆ యొక్క చిన్న తరహా పరిశ్రమలు కానీ, వ్యవసాయానికి కానీ, అలాగే సీజనల్ వ్యవసాయానికి కానీ ఉపయోగపడుతున్నాయని మనం ఈ బ్యాంకింగ్ సంస్థలు దాని ద్వారా ఆర్థిక అభివృద్ధికి ఎంకరేజ్మెంట్కి ఉపయోగపడుతున్నాయని మనం చెప్పచ్చండి. అలాగే నెక్స్ట్ వచ్చి రీజనల్ డెవలప్మెంట్. సో ప్రాంతీయ అభివృద్ధి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. బ్యాంక్స్ కెన్ బి ఆల్సో ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద అచీవింగ్ బ్యాలెన్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్ ఆఫ్ ద country. The transfer of the supplies of capital of the development regions to the developed regions of the various shares of మోస్ట్ నీడెడ్. సో ఎక్కడైతే అవసరం అవుతుందో ఆ యొక్క రీజనల్ డెవలప్మెంట్ అనేది, ప్రాంతీయ అభివృద్ధి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఒక ప్రాంతం బాగా అభివృద్ధి చెందడం, ఒక ప్రాంతం సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఆ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి అనేది చిన్నాభిన్నం అయ్యే సందర్భాలు ఉంటాయండి. అలా కాకుండా సో మొత్తం ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేయాలి అంటే ఆ ప్రతి ప్రాంతంలో కూడా ఒక బ్రాంచ్ స్థాపించాలి, ఆ ప్రాంతం అన్నది అభివృద్ధి చెందుతూ ఉంటుందని మనం చెప్పచ్చండి. ఆ విధంగా ఈ యొక్క ప్రాంతం బాగా అభివృద్ధి చేయడం అంటే ఎక్కడైతే సోర్స్ కావాలో అక్కడ సోర్స్కి ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ఎక్కడైతే అక్కడి నుంచి కొద్దిగా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మొత్తం అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని మనం చెప్పచ్చండి. అలాగే ఇంకొక చూసుకునేప్పటికీ నేను ప్రమోట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. సో పారిశ్రామిక అభివృద్ధి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ యొక్క పరిశ్రమల యొక్క అభివృద్ధి అనేది కూడా అంటే ఒక దేశంలో అగ్రికల్చర్ మనం ఎంతైతే డెవలప్మెంట్ చేస్తామో పరిశ్రమలు కూడా మనం అదేవిధంగా అభివృద్ధి పరిచి ఉండాలండి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ నీడ్స్ టు ఫైనాన్స్. విత్తానికి ఎక్కువ సమకూర్చాలి అంటే మనకి ఈ యొక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటే చాలా ఉంటుంది. ఇన్ సమ్ కంట్రీస్ కమర్షియల్ బ్యాంక్స్ ఎంకరేజ్ ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫ్ గ్రాంటింగ్ లాంగ్ టర్మ్ లోన్స్ ఆల్సో లోన్ ఆర్ క్రియేట్ పిల్లర్స్. సో మనకి ఈ యొక్క రుణాలు మంజూరు చేయడంలో వాణిజ్య బ్యాంకులు అనేది అతి ముఖ్య పాత్ర వహిస్తుందని చెప్పచ్చండి. అంటే కేవలం స్వల్పకాలిక రుణాలు కాకుండా దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేయడం, అలాగే బ్యాంకింగ్ సంస్థలో ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రత్యేకమైన బ్యాంకుని అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్స్ కానీ, లేకపోతే ఎస్ఎఫ్సిఎస్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ బ్యాంక్స్ కానీ ఇలాంటి సంస్థలని స్థాపించి ఇండస్ట్రియల్ పరంగా డెవలప్మెంట్ చేసి ఆ విధంగా ఆ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిని పరచడంలో అతి ముఖ్య పాత్ర వహిస్తున్నాయని మనం చెప్పచ్చండి. సో ఈ అంశాలన్నిటిని కూడా మనం ఈ యొక్క బ్యాంకింగ్ కంపెనీస్ కెన్ బి కంట్రీ టు
కంట్రిబ్యూట్ ఏ కంట్రీస్ ఎకానమీ డెవలప్మెంట్. సో ఆర్థిక వ్యవస్థ యొక్క అభివృద్ధిలో ఈ యొక్క బ్యాంకుల యొక్క పాత్ర అన్నప్పుడు ఈ యొక్క 9 అంశాలని మనం చెప్పుకుంటే సరిపోతుందండి. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్.